మల్టిప్లికేషన్ నేర్చుకునే ముందు ఒక ఫార్ములా నేర్చుకోవాలి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అది multiplicand into multiply equals to product. అంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటి? మీరు దేన్ని మల్టిప్లై చేస్తున్నారు ఆ నెంబర్ ఎక్కువ వేసుకోవాలి. సపోజ్ 33 మల్టిప్లై అంటే ఏంటి? ఏ నెంబర్ దేంతో చేస్తున్నారు మీరు? దాన్ని ఈక్వల్స్ సపోజ్ 2. ఓకే, ప్రొడక్ట్ అంటే వచ్చిన ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు 33 ఇంటూ 2 ఈక్వల్స్ టు ఎంత? మల్టిప్లై 6. 2 3 6. ఆన్సర్ ఎంత వచ్చింది? 33. ప్రోడక్ట్ అన్నాక ఆన్సర్ అని ఏమన్నా దాన్ని 66. ఆన్సర్ 66 వచ్చింది కాబట్టి 66. ఓకే, అలాగే ఇక్కడ మన టూరిస్ట్ లో ఏం చేస్తుంది? 127 12. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? 2 7 14. 2 2 4 plus 1 5. 2 1 2. 1 7 ఎక్కడ వేయాలి? ఇక్కడ ఎందుకు వేయకూడదు చెప్పండి? ఎందుకు వేయకూడదు అంటే మనం ఎప్పుడు ఇక్కడ 10th ప్లేస్ నుంచి మొదలు పెట్టాలి. సెకండ్ నెంబర్. ఓకే, 1 2 2. 1 1 1. టోటల్ చేయండి. ఎడిషన్ చేయండి. 4 7 plus 5 5. 7 plus 5 12. Yeah. 2 plus 2 4 plus 1 5. ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 10 తీసుకోవాలి. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది? 1524. ఓకే, మల్టిప్లికెంట్ అంటే ఏంటి? ఏం చెప్పాలి మీకు? దీంట్లో మల్టిప్లికెంట్ ఏంటి? ఇది మల్టిప్లికెంట్. మల్టిప్లైయర్ ఏది? మల్టిప్లైయర్ 12. ప్రోడక్ట్ ఏది? 124. యా, ఇప్పుడు మనం దీన్ని నేర్చుకుందాం. కోట అంత పెద్ద మీకు చేయలేదు కాబట్టి 6 టేబుల్ 9 పోతుందా? పోదు కాబట్టి 1 10 6. ఇంకా దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ దీన్ని దించుకోవాలి. 7 6 టేబుల్ 37 పోతుందా? మరి దీనికంటే కొంచెం చిన్న నెంబర్ ఏంటి? 36. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? ఇప్పుడు 18 కోడ్ 18 6 టేబుల్ 18 పోతుందా? పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్.
6 ఎంట్రన్స్ పడుతుంది 1 6 టైమ్లో 9 పోతుందా ఎంత టైమ్స్ 1 కాబట్టి 1 టైం ఇంకా 3 వచ్చింది 3 is remainder. Okay.